మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మనము బోనాల కార్యక్రమం దగ్గర ఉన్నామండి. తెలుగు సాంప్రదాయంలో ఇది బోనాలు అనేది ముందు వరుసలో ఉంటుందని చెప్పాలి. తెలంగాణలో బోనాల పండుగని అతిపెద్ద జాతరగా జరుపుకుంటూ ఉంటారు. అయితే మనకు సాధారణంగా బోనాలు అనగానే కుండను ఎత్తురు పెట్టుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళడం అయితే చూస్తూ ఉంటాము. కానీ వరంగల్లో కరీమాబాద్ ఏరియాలో జాతీయ జెండాని ఏకంగా తరలి తీసుకువెళ్తూ ఉంటారు ఇక్కడ ఉన్న భక్తులు. దాని వెనకాల కారణం ఏంటి, ఇక్కడ బోనాల స్పెషాలిటీ ఏంటి, అన్ని విషయాలు మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు భక్తులు కొంతమంది ఉన్నారు. అలాగే అధ్యక్షులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, అసలు ఇక్కడ ఉన్న విశిష్టత గురించి మేము కురుమ కులస్తులము. బీరన్నకు బోనాలు సమర్పించడం మా ఆనవాయితీ. ఈ జెండా ఎత్తడానికి కారణం ఏంటంటే రజాకర్లప్పుడు ఇప్పుడు మాకు బాగా ఆటంకం, బోనాలకు ఆటంకం ఇట్లా చేయడానికి బాగా ఒత్తిడి తెచ్చేది. మీరు బోనాలు చేయొద్దు, మాతోటి మా లెక్కనే ఉండాలి, మీరు బోనాలు ఎత్తద్దు, ఏం చేయొద్దని అంటే మేము వాళ్ళకి తిరగబడి మేము స్వతంత్రము, మాకు స్వతంత్రం కావాలి, మేము బీరన్న బోనాలు చేసుకునే హక్కు మాకే ఉన్నది. ప్రతి కుర్మ కులస్తులు ఏకాదశి రోజు కంపల్సరీ బీరన్న బోనాలు చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఎదురొడ్డి పోరాడి మేము జెండా ఎగరేయడానికి మాకు స్వతంత్రం కావాలని చెప్పి జాతీయ జెండాను ఎగరవేయడానికి మేము ఈ యొక్క ఆనవాయితీ. అంటే ఇప్పుడున్న ప్రకారము ఇప్పుడున్న జనరేషన్ కి అసలు చరిత్ర గురించే తెలియదు. అలాంటిది మీరు ఆ చరిత్రని మీ పెద్దల నుంచి కూడా ఈ ప్రాసెస్ ని చేస్తూ ఉన్నారు. అదే మేము గావభట్టుడు గావు మా కుల దేవునికి ఇష్టం. ఎందుకంటే గొర్రెల కాపరులము. దాని తెలబూరిని తీసి దాన్ని కంకణంగా వేసి చేయి కట్టుకొని ఇప్పుడు పోలు పోసుకొని పెళ్లి చేసుకున్నాడు అన్నట్టు. దానివల్ల ఈ విశిష్టత. ఈ బలి కార్యక్రమం కూడా గొర్రెలు ఎదగడానికి ఎందుకంటే దాని మీద దిష్టి పోవడానికి, పాడి పంటలు మంచిగా పండడానికి ఉండడానికి ఈ టైంలో వర్షాలు పడతాయి కదా, ఈ టైంలోనే ఇలా జరుగుతుంది. విన్నారు కదండి. అయితే బోనాల కార్యక్రమాలు ఇక్కడ ఈ రామస్వామి ఆలయం దగ్గర మొదలుపెట్టి ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇంకొక ఆలయం ఉంటుంది. బోనాలు అక్కడ సమర్పిస్తారు అమ్మవారికి. అక్కడ వరకు వీళ్ళ ప్రయాణం అయితే సాగుతుంది. అది కూడా జాతీయ జెండాతో చెప్పండి మీ చరిత్ర, దీనికి సంబంధించిన దీని చరిత్ర అంటే వరంగల్ లో ఉన్న కరీమాబాద్ ఉర్స అనేది ఒక బాగా మీరే దేవుని సమస్యలో మా తాత పురాల నాడు కాడికెళ్ళి మేము వస్తున్నాం. మరి వెనకేపల్లి సైదాపూర్ మండల్ వెనకేపల్లి మా గ్రామం. ప్రతి సంవత్సరం కాడికెళ్ళి ఇప్పటికి నేను దాదాపుగా 35-34 సంవత్సరాల కాడికెళ్ళి వస్తున్నాం. ప్రతి ఆకాశ పండుగకి వస్తున్నాం కాబట్టి దీనికి ఏంటంటే తొలి ఆకాశ పండుగకి వచ్చి వీరయ్య కమరాత్ అంటే వీరభద్రుడు భద్రకాళి వాళ్ళు పటమార్చి తర్వాత వీరయ్య కమరాతి అని నారదొండ కడుపులో పుట్టినాక ఈ వీరదేవి చరిత్ర పుట్టింది. దాని వలననే మా కుల సాములకు అందరికీ ఎక్కడున్నా మా కుల సాములందరికీ నాకు అన్ని సౌకర్యాలు కలిగించి అరికాలకు ముళ్ళంటకుండా ఉండించడం వలనే ఇన్ని వేల కోట్ల ఖర్చుగా అయినా ప్రతిసారి మర్చిపోకుండా ఇక్కడనే కాదు కోటి లక్షలైనా పెద్ద పెద్ద గుళ్ళు కట్టించి ఈ దేవునికి పండుగ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వస్తున్నాం. వీరే దేవుని చరిత్ర చెప్పాలనుకుంటే 11 రోజుల కథ ఉంటది. అయితే దీనికి ఏంటంటే ఇది ఒకటే రోజు, ఎందుకంటే మన జనాభాలు ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళకు టైం మెయింటెనెన్స్ కాదు. అందు గురించే ఒకటే రోజులో మేము అన్ని కార్యక్రమాలు చేసుకుంటాము. దీనికి ఈ రోజు కార్యక్రమాలు అంటే ఈ రోజు కార్యక్రమంలో మేము అప్పుడు సవార్గుడి అనేది ఉండే తూర్పుకు మహబూబాబాద్ నర్సంపేట రూట్ లో పోయి వచ్చినప్పుడు గుడి ఎత్తుకొని వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మామూలు దాచిపెట్టిరట మా తాతలను వీళ్ళు రజాకర్ల మామూలు అప్పుడు వీళ్ళు దాచిపెట్టిరట. సూర్య జెండాలు అనేటి మాయ అయితే అవి పెట్టుకొని గుడి ముంగట పోయేది. అయితే ఇక్కడికి వచ్చినాక వీళ్ళు ఏమన్నా కోతారు సంపుతారన్న ఉద్దేశం కొరకు తెల్లందాక మమ్మల్ని జాగతోలినప్పుడు మా గుడి మేము తీసుకుపోయినాం. కానీ జెండాలు ఇడిచిపెట్టినాక ఆ జెండాలు మేము ఎట్లా ఇడిచిపెడతామని చెప్పి ప్రతి సంవత్సరం ఆకాశ పండుగకు వీరదేవుని గుడికాడ కడతారు. ప్రతి సంవత్సరం తొలి ఆకాశ పండుగకు జాతీయ జెండా, సూర్య జెండాలు చంద్ర జెండా జాతీయ జెండా మన స్వతంత్రం. వాళ్ళు ఓడిపోయినాక మన జెండానే అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెడుతుంది. ఆ జెండాలు మర్చిపోయిన తరపుననే వాళ్ళు ఇప్పుడు
ఇక్కడ ఎగిరేస్తాను మేడం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం తొలి ఆకాశ పండుగకు ఖచ్చితంగా ఇక్కడ పండుగ ప్రోగ్రామ్ చేస్తాం. 400-600 బోనాలైనా వాళ్ళు వెనుకకు తీసేది లేదు, వాళ్ళని మేము కాదనేది లేదు. అంటే ఓన్లీ మీ కులంకి సంబంధించిన వాళ్ళే ఈ బోనాలు పెడతారు. అదే అంటున్నాను. మా కుర్మ కులస్తులు వాళ్ళకు గురువులు ఏంటంటే మేము అమరగొండలం, వెనకేపల్లి అమరగొండలం అంటే బీరేదేవినికి సేవ చేసే బీరేదేవినికి సేవ చేసే పూజారులం. ఇక్కడనే కర్మ డిస్టిక్, వరంగల్ డిస్టిక్ లో సగం ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అప్పుడు మర్చిపోట్ల వాళ్ళు మర్చిపోలే. ఇప్పటికి ప్రతి తొలి ఆకాశ పండుగకు జెండా ఎగిరేసినాక ఫస్ట్ పోషక తల్లికి కొబ్బరికాయ కొట్టి బోనం చేసిన తర్వాత జెండా ఎగిరేసి వచ్చినాక ఇప్పుడు కాసులు కట్టుకొని బీరేదేవిని కాడికి పటాలు పట్టుకొని అలుగు పట్టుకొని పోయి గాగుపిల్లను కొరికి బోనాలతోటి ఘనంగా పోయి బ్రహ్మాండంగా చేసి ఆడ పోలు పోసి పట్నం కొట్టి భగవంతునికి శుభలగ్నం తారావల చంద్ర బలమే ఓమేశ్వరి ధనపుత్ర లాభం ఓం లక్ష్మీ నరసింహాయ ఓ అక్షంతలేసి ఆ భగవంతునికి మొక్కి కులాస్వాములు మేము రేపు పొద్దుగాల మా కట్టమ్మ దాదాపు ఒక రోజులో ఎన్ని బోనాలు సమర్పిస్తారు? ఈ ఒక్క రోజు సుమారు ఈ రోజు ఒక ఖాళీ కరీమాబాద్ 150 నుంచి 200 బోనాలు ఈ రోజు సమర్పించుకుంటారు. 180. మాకు ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క తొలి ఏకాదశి నాడు ఉదయం పొద్దున మహిళలు ఈ వర్షాలు పడి ఉంటాయి కనుక ప్రతి ఒక్క మహిళ పోచమ్మకు నీళ్లు పోసి కొబ్బరికాయ కొట్టొచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం అది జాతీయ జెండా మా కుర్మ కులస్తులందరూ కలిసి మా కుర్మ సంఘం నుంచి బీరన్న స్వామి దగ్గర తీసుకుపోయి బీరన్న గుడి మీద జాతీయ జెండా ఎగిరేయడం జరుగుతుంది. ఇది ఆనవాయితీ ఎట్లా వస్తుందంటే రజాకారులప్పుడు మమ్మల్ని బెదిరించినప్పుడు మేము కుర్మలందరూ ఐక్యతతో ఉండి రజాకారులను బెదిరించి ఆ అయాంలో మేము జాతీయ జెండా తీసుకుపోయి మేము గుడి మీద ఎగిరించిన తర్వాత మేము బోనాలను చేస్తాము. ప్రతి ఒక్క మహిళ ఈ రోజు ఉపవాసాలు ఉండి దేవునికి నైవేద్యం ఉండి వెనకట తీసుకొచ్చినప్పుడు మా బోనాలు చెల్లు చెదురు చేసినట్టు రజాకారులు. అప్పుడు మా బోనాలు బాగుండాలి, ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో బోనాలు మళ్ళీ తయారు చేసి బోనాలు లైన్లుగా పెట్టి బోనాల చుట్టూ గావపిల్ల చుట్టూ తిప్పి గొర్రెపిల్లను బోనాల చుట్టూ తిప్పించి దాని మించి దాటిచ్చి మేము పోయి దేవునికి బీరన్న స్వామికి కామరాతి కళ్యాణం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం నిత్య కళ్యాణం. మేము ఇంకొక విషయం విన్నామండి, అంటే ఇక్కడ మీ జాతరలోనే ఆ గొర్రెను కోసిన తర్వాత రక్తాన్ని బొట్టు పెట్టుకుంటారు అంట. మనకి ఇక్కడ ఆనవాయితీ ఏంటంటే ఈ గొర్రెను కొరికిన తర్వాత ఆ బొట్టును రక్తాన్ని బొట్టు పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకుంటే మనకు ఏమైనా దుష్ట శక్తులు ఉన్నా ఏది ఉన్నా మనిషి శుభం కలగాలనే ఉద్దేశంతోనే ఆ బొట్టు పెట్టుకోవడం జరుగుతుంది. మళ్ళీ అందులోటి మేము ఈ తొలి ఏకాదశి పండుగకు ప్రత్యేకత మాది ఇంకోటి ఏంటంటే మాకు కంకణం ఉంటుంది. మేము పండుగ ముందు తెల్ల గొర్రెలను కత్తిరించి దాన్ని ఉడికించి కంకణాలు తయారు చేస్తాం. ఆ కంకణాలు దేవుని కళ్యాణం అయిన తర్వాత దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి మేము కంకణాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ కంకణాలు చేతి కట్టుకున్న తర్వాత శుభకార్యాలు అంటే వాళ్ళకి అన్ని మంచి జరగాలనే ఉద్దేశంతో ఇవి ఇవ్వడం జరుగుతుంది. ఈ కంకణాల గురించి చుట్టుపక్కల దేశం హైదరాబాద్ నుంచి సుతా వచ్చి ఈ కంకణాల గురించి దేవుని దర్శనం చేసుకొని తీసుకపోవడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ జాతరలో ఆ గొర్రెను కోసినప్పుడు గానీ అంటే నోటితో కొరికి ఆ బొట్టు పెట్టుకున్నప్పుడు గానీ జనాలు విపరీతంగా ఎగబడుతున్నారు ఆ రక్తం కోసం, బొట్టు పెట్టుకోవడం కోసం అని. ప్రతి సంవత్సరం అది పెరుగుతూనే ఉన్నది. మీకు మరి ఇబ్బందులు ఏం తలెత్తట్లేదా? అయితే మాకు ఏంటంటే ఈ బోనాలు పెరుగుతున్నాయి, జనాలతో పెరుగుతున్నది. దానికి ఏంటంటే మాకు పోలీస్ సిబ్బంది వారు కానీ నగరపాలక సంస్థ కానీ మాకు అన్ని విధాల సహకరించి మాకు సౌకర్యాలు చేసి మాకు చేస్తున్నారు. ఇబ్బంది ఏం లేకుండా చేస్తున్నారు. గవర్నమెంట్ మనకు అన్ని విధాలా సహాయపడుతున్నారు. మాకైతే ఇబ్బంది ఏం లేదు. ప్రతి సంవత్సరం చేసుకుంటూ జరుగుతుంది. సుమారు ఇది ఒక ఆనవాయితీ గత సంవత్సరాలు అంటే మా తాత ముత్తాతల కానించి చేయడం జరుగుతుంది. మాకు ఇంకోటి ఏంటంటే 100 సంవత్సరాల క్రితం ఇప్పుడున్న టెంపుల్లో మేము అప్పుడు ఖాళీ బండరాళ్ళు పెట్టుకొని దేవుణ్ణి మొక్కడం జరిగింది. సరే దినదినాభివృద్ధితో మేము టెంపుల్ కట్టడం జరిగింది. టెంపుల్తోని ప్రతి సంవత్సరం నిత్య కళ్యాణం చేయడం జరుగుతుంది. అందులోటి విలేజ్లలో 5 సంవత్సరాలకు ఒకసారి కళ్యాణం చేస్తారు. మా కరీమాబాద్లో ఏంటంటే ప్రతి ఒక్క సంవత్సరం అందరూ ప్రజలు బాగుండాలి, వర్షాలు మంచిగా పడాలి, పంటలు మంచిగా పండాలి, అందరూ పిల్ల పాపలు సుఖ సంతోషాలు ఉండాలని ప్రతి సంవత్సరం దేవునికి కళ్యాణం చేయడం జరుగుతుంది. ఒకటి మా విన్నపం ఏంటంటే దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ మురళీధరరావు గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అదే ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్సీ గారు, మన ఎంపీ గారు కూడా విచ్చేస్తున్నారు. అదే మేయర్ గారు కూడా విచ్చేస్తున్నారు. మేము ఒకటే విన్నపించేది మా మినిస్టర్ గారికి, మాకు ఆ టెంపుల్ చిన్నగా అయింది, జనం పెరిగిపోతా ఉన్నది. ఆ జనానికి తగినట్టుగా మాకు ఈ టెంపుల్ని కూడా పెద్దగా చేసి మాకు అభివృద్ధితో మాకు సహాయ సహకారాలు అందించాలని కూడా మేము మినిస్టర్ గారికి చెప్పడం జరుగుతుంది. దానికి మాకు టెంపుల్ చిన్నగా అయిపోయింది,
జనం ఎక్కువైపోయింది. బోనాలు కనీసం ఎట్లేదన్నా కూడా 150 నుంచి 200 బోనాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మాకు కొంచెం మా మాట విని వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుదామని చెప్పి అనుకుంటున్నాం. అదేవిధంగా పోలీస్ సిబ్బంది మెయిన్ ఇంపార్టెంట్. మాకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ సిబ్బంది వారు మాకు చాలా పెద్ద సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మేము పేరున ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మేము తీసుకుంటున్నాం. కరీంబాద్ లో అయితే జెండాను మొదలు పెట్టిన దగ్గర అయితే మనం చూపించాం కదండి, వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకున్నాం చరిత్ర గురించి. అలాగే ఇక్కడ బీరన్న ఆలయానికి జెండా రాగానే ఇక్కడ ప్రతిష్టాపన జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే జాతీయ జెండా అనేది వాళ్ళ కులంలో ఉన్న వంశస్థులు మాత్రమే అక్కడ నుంచి తరలి వచ్చి భక్తులతో తరలి వచ్చి ఇక్కడైతే జెండాని పాతడం జరుగుతుంది. ఈ ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి రోజునైతే ఈ బోనాలు అనేవి ఇక్కడ స్పెషాలిటీ అని చెప్పాలి. అయితే మనం వినొచ్చు, ఎక్కడైనా బోనాలు తెలంగాణలో జరుగుతూనే ఉంటాయి, కానీ ఈ జాతీయ జెండాతో రజాకుల సమయంలో వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడిన ఆ జాతీయ జెండాని ఇప్పటికీ వాళ్ళు గుర్తు చేసుకునే విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రతిష్ఠించడం, ఈ ఆలయంలో ఒక కులం వంశస్థులు మాత్రం ప్రతిష్ఠించడం అయితే ఆనవాయితీగా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే ఇప్పటికే భక్తులు సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఊరేగింపుగా తీసుకొచ్చిన ఈ జాతీయ జెండాను మాత్రం మీరు చూస్తున్నట్టుగా పైన అక్కడ ప్రతిష్ఠించారు. జనగణమన పాడి మన జాతీయ గీతాన్ని ఆలపించి తర్వాత అమ్మవారికి దర్శనం చేసుకున్న తర్వాత, పోచమ్మ వారిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ జాతీయ జెండాను అయితే ఇక్కడ నిలిపారండి.